వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మనం బ్లూ స్టార్కు నిన్న వచ్చేసి బ్లూ స్టారు, షాపర్ స్టాప్ అండ్ దీప్ ఇండస్ట్రీస్ ఈ మూడు మనకు అటు ఉన్నాయి నిన్న. ఈరోజు మార్నింగ్ బ్లూ స్టారు ప్రాఫిట్ లాస్ అయ్యాము, 1:1 తగిలింది. దాని తర్వాత వచ్చేసి 2 days బ్యాక్ 1:1 రీచ్ అయింది. దాని తర్వాత కన్సాలిడేట్ అవుతా ఈరోజు వచ్చేసి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది సపోర్ట్. షాపర్ స్టాప్ కూడా సేమ్ అంతే, నేను అనుకున్నాను సేమ్ అదే విధంగా జరిగింది. దీప్ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ 1:2 వచ్చింది. 297.95 ఈరోజు హై, 298 వచ్చేసి సెకండ్ టార్గెట్. ఓకే, దానికి 1:1 రాగానే 50% బుకింగ్ అయి ఉంటుంది కాబట్టి క్యాపిటల్ అయితే ఏం లాస్ కాలేదు. ప్రాఫిట్స్ అయితే లాస్ట్ 2-3 days నుంచి ప్రాఫిట్స్ అయితే మనకేమీ రాలేదు. సో ఇప్పుడు చార్ట్స్ చూద్దాము. ఈరోజు మార్నింగ్ June 27th ఈరోజు ఏం స్టాక్స్ ఇవ్వలేదు నేను. ప్లీజ్ స్టిక్ విత్ ఎస్ఎల్ టు ఆల్ స్టాక్స్ అని మాత్రమే పెట్టాను. ఎస్ఎల్ తగిలితే తీసేసేయండి అని మాత్రమే పెట్టాను. దీప్ ఇండస్ట్రీస్ మటుకు టార్గెట్ 1 వచ్చింది అని మటుకు ఒకసారి పెట్టాను, అంతేను. ఇంకా దాని తర్వాత ఏం పెట్టలేదు. ఇప్పుడు చార్ట్స్ చూద్దాము. బ్లూ స్టార్ చూద్దాం. స్టార్టింగ్ బ్లూ స్టార్లో మనకు స్టార్టింగే మార్నింగే నిన్న క్లోజ్ అవ్వడం అరౌండ్ ఈ ఏరియాలో క్లోజ్ అయింది. నిన్న అరౌండ్ 1650 1660 ఆ ఏరియాలో అరౌండ్ క్లోజ్ అయింది. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్నే మనకు ఆల్మోస్ట్ క్లోజ్ 2% వరకు మనకు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చేసరికి ఈరోజు కంపల్సరీ ఇది మంచి ప్రాఫిట్స్ వస్తుంది బ్లూ స్టార్లో అని అనుకున్నాను. కానీ దాని తర్వాత నిదానంగా మార్కెట్ కన్సాలిడేట్ అవుతా బ్రేక్అవుట్ కింద సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. నెగిటివ్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా అప్ సైడ్. ఈరోజు హై వచ్చేసి 1701, దీని యొక్క హై. ఇది ఈజీగా వచ్చేసి రీచ్ అవుతుంది అనుకున్నాను. ఇది 1800 వరకు వెళ్ళిపోద్ది. మంచి స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది, స్ట్రాంగ్ అని అనుకున్నాను. ఆల్మోస్ట్ ఈరోజు చాలా బాగా పడ్డది ఇది క్యాండిల్ మటుకు. ఒక టైంలో ఆల్మోస్ట్ 3% వరకు ఇది మనకు ఈ క్యాండిల్ స్టార్టింగ్. దాని తర్వాత ఏంటంటే సెల్లర్స్ డామినేట్ చేస్తారు దాన్ని. సో కింద సైడ్ ప్రాఫిట్ అనేది లాస్ అయిపోయింది. మనం ప్రాఫిట్ అనేది దీంట్లో మనకేం మిగలలేదు. నెక్స్ట్ షాపర్ స్టాప్ సేమ్. ఇది కూడా మనకు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇది కూడా మనం క్లోజ్ చేస్తాం. ఇది కూడా 1:1 మనం బుక్ చేస్తున్నాం. ప్రాఫిట్ అన్నది మనం లాస్ అయిపోయాం దీంట్లోనే. నెక్స్ట్ దీప్ ఇండస్ట్రీస్, ఇది నిన్న తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 1:2 మనకు వచ్చింది. ఇది 1:2 రేంజ్ వరకు వచ్చింది. 1:1లో 50% తీసేసేమన్నాను అటు ఇటుగా. సో ఇది కూడా ఏంటంటే మనం ప్రాఫిట్స్ అన్నది మనం లాస్ అయిపోయింది. మనకేమీ లాస్ రాలేదు, కాకపోతే క్యాపిటల్ అయితే లాస్ కాలేదు, ప్రాఫిట్స్ అయితే మనం లాస్ అయ్యాము. ఇంకా FIS/GIS డేటా నిఫ్టీ చూస్తాము. నిఫ్టీ ఎలాగుందనేసి. నిఫ్టీ నేను అనుకున్నట్టే చాలా లోపలే జరుగుతూ ఉంది మొత్తం గేమ్ మొత్తం. లాస్ట్లో ఆమెన ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే హాఫ్ అన్ అవర్ ఫస్ట్ క్యాండిలే బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడే సస్టైన్ అయ్యేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఆల్ టైమ్ హైస్లోకి ఈరోజు నిఫ్టీ అనేది రీచ్ అయింది. దీని యొక్క FIS/GIS డేటా ఎలాగుందో చూస్తే ఈరోజు June 27th ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు చాలా హెవీగా అన్నది FIS వచ్చేసి ఈరోజు బయింగ్ సైడ్ పోయారు. 7658 crores రూపీస్ ఈరోజు బయింగ్ సైడ్ FIS ఉన్నారు. DIS మటుకు నిన్న మటుకు బయింగ్లో ఉన్నారు 5000 అరౌండ్. ఈరోజు మటుకు సెల్లింగ్ సైడ్లో ఉన్నారు అరౌండ్ 3600 crores 605 crores రూపీస్. ఈరోజు DIS బేరిష్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. సో నిఫ్టీ అన్నది బ్రేక్ సపోర్ట్ తీసుకుని ఇక్కడి నుంచి హైయర్ హైస్కి పోతుందా, లేకపోతే ఇదే ఛానల్ లోపలికి మళ్ళీ వచ్చేసి ఇదే సపోర్ట్ తీసుకుంటుందా అనేది చూడాలి. ఇది ఈరోజు జరిగింది.
మనం కంప్లీట్గా మనకు ఏ స్టాక్స్ అనేది ఈరోజు ఇవ్వలేదు, కంప్లీట్గా ఏమీ యాక్టివేటెడ్ అనేది మనకు లేవు, ఏ యాక్టివేటెడ్ లేదు. ఒకవేళ డీప్ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇదే లెవెల్ కానీ దాటితే 294 కానీ దాటితే ఒకవేళ ఇది మళ్ళీ వచ్చేసి బయింగ్కి పోవచ్చు. సేమ్ ఎస్ఎల్ పెట్టేసి మళ్ళీ బయింగ్ సైడ్కి ఇది పోవచ్చు. బ్లూ స్టార్కు ఆల్మోస్ట్ 2 పాయింట్ ఉంది కాబట్టి దాన్ని తీసుకోకర్లేదు. డీప్ ఇండస్ట్రీస్ మటు తీసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ మంచి మొమెంటం ఉన్నది, కానీ ఎందుకో 5 మినిట్స్ చూస్తే ఫుల్ మొమెంటంలో ఉన్నది ఈరోజు మొమెంటము. ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్ వరకు పోతుంది అనుకున్నాను, కానీ స్టార్టింగ్లోనే బ్రేక్అవుట్ డౌన్ సైడ్. ఈరోజు అన్ని స్టాక్స్ మార్నింగ్ సెక్షన్లో బ్రేక్అవుట్ కొంచెం పాజిటివ్గా అనిపించి దాని తర్వాత కన్సాలిడేట్ అయిపోయేసి దాని తర్వాత డౌన్ అయిపోయింది. ఇది ఈరోజు జరిగింది. ఇది ఈరోజు చార్ట్స్ మొత్తం అంతా జరిగింది. మనం ఏమి యాక్టివేటెడ్లో ఏ స్టాక్ లేదు, కొత్తగా ఇవ్వాల్సిందేను. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.